హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప టిఫిన్ బండి దగ్గరికి జోష్న వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న దీపాన్ని చూసి, బాగుంది దీప, చాలా బాగుంది. మా బావ ఎలా ఉండేవాని, ఎలా చేసి ఎంత దిగజారేస్తున్నావు. మా బావని రెస్టారెంట్లో మేనేజర్గా ఉండేవాడు, అలాంటిది ఇప్పుడు వెయిటర్ని చేసేసావు కదా మా బావని అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప చాలా కోపంగా దీపం జోష్న చూస్తూ ఉంటుంది. ఎలాంటి వాడిని ఎలా చేసేసావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్, సరే అయిపోయింది, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న జోష్న వాళ్ళ గ్రాని మాత్రం, బాబు ఆగు ఆగు, వెళ్ళిపోతాం, నువ్వు కొన్ని ఫొటోస్ తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ మాత్రం, అవునా, నువ్వు ఫొటోస్ తీసుకోవడానికి వచ్చావా, సరే అయితే నాకు ఇలా తీయు అని చెప్పేసి పోజులు ఇస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కార్తీక్ అయితే, ఆగు ఆగు, ఇలా కాదు, ఇప్పుడు ఇవి పట్టుకొని తీసుకుంటాను అని చెప్పేసి పూరీల బాస్కెట్ పట్టుకొని ఫోటోలు దిగుతూ ఉంటాడు. చూడగానే అక్కడున్న వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న జోష్న మాత్రం చాలా చిరాకు పడిపోతూ ఉంటుంది. అక్కడున్న కార్తీక్ మాత్రం, ఆగు ఆగు, ఇప్పుడు నా భార్యతో కలిసి తీయు అని చెప్పేసి దీపతో కలిసి ఫోటో దిగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళ గ్రాని మాత్రం చాలా కోపంగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. బాగా వచ్చాయి ఆ ఫొటోస్, ఇవన్నీ బాగా కడిగించి నీకు ఎక్కడికి కావాలో అక్కడ పెట్టుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ గ్రాని జోష్న దగ్గరికి వచ్చి, ఏదో పొడిచేస్తాను అని ఇక్కడికే వచ్చావు, ఇప్పుడేంటే మౌనంగా ఉండిపోతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న జోష్న మాత్రం, బావ కళ్ళల్లో ఆ నవ్వును చూడు, అలాంటి బావ నవ్వు సంతోషాన్ని ఎంతగా ఎప్పుడూ చూడలేదు అని